నేను చెప్పను కూడా, ఎందుకంటే ఆ మహానుభావుడు ఎక్కడ, నేను ఎక్కడ సార్. అట్లానే కదా సార్. ఇప్పుడు మీరు ఒక్క విషయం చెప్తాను సార్. చెప్పండి సార్. ఇప్పుడు యుద్ధంలో వాడు చనిపోయి రాముడిలో కలిసిపోయాడు అన్నారు మాట వరుసగా. వాడు రాముడిలో కలిసిపోతే మళ్ళీ కృష్ణావతారం ఏంటి, దేవీ జీవులు పుట్టడం ఏంటి, వాళ్ళ శాప విమోచనం ఏంటి, ఎట్లా జరుగుతుంది? అంతే కదా మరి. ఈ విషయం తమరు ప్రస్తావించారు. అవును. మరి ఇది సాభిప్రాయం అనే ఆలోచనే కదా, రీజనబుల్ అండ్ టెనబుల్ ఆల్సో. ఎస్ సార్. I honestly, suppose if I differ with you, sir, I have got guts to differ with. Really, I'm telling you. Yes, sir. అలాగే రెండు చోట్ల ఏం జరిగిందంటే, ఆయన చేసింది దేవి అర్చన, యజ్ఞం కాదు. ఆ యజ్ఞాన్ని రాముడు ధ్వంసం చేయలేదు. ధ్వంసం చేసిందల్లా ఎవరిదంటే ఎవరిది, నికుంభళ చేశాడు. నికుంభళ అంటే రావణాసురుడు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే ఆయన చాలా వరాలు పొందేసుకున్నాడు. చాలా వరాలు పొందేసుకున్నాడు కాబట్టి. ప్లస్ ఆ వానరుల్ని అందులో ఆంజనేయుడు నాయకత్వంలో పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధ్వంసం చేశారు. సరే, ఏదో అగ్ని చేశారు, అది ఇది అంటే దాని అక్కడున్న ఆడపిల్లల్ని లాగారంటే రాముడు దూతలు వేస్తారు. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ లెసన్ చెప్తున్నా సార్. హీ ఈస్ ద డిసైపుల్ ఆఫ్ ఉపగుప్త అంటాడు. అంటే వాడు ఎక్కువ చెప్పడు వాడి గురించి. ఫలానా వారి శిష్యుడు అంటే ఏంటి, ఆ గురువుకున్న లక్షణాలన్నీ వీడికి ఉండాలి. ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి అంటే ఏమిటి, ఈ అమ్మాయి గురించి మనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది మొట్టమొదటి ప్రస్తావించాం కాబట్టి అది. ఎందుకంటే ఇది కావ్య సాంప్రదాయం. కావ్య సాంప్రదాయంలో రాముడు కొడుకు అని చెప్పిన తర్వాత నువ్వు రాముడి వీడి లక్షణాలు చెప్తున్నావు అంటే ఎందుకు రాముడు కావ్య సాంప్రదాయంలో చెప్తాను. సో అది ఒక కావ్యం రాబోయే 2 కావ్యాలు రాసినట్టు అవుతుందేమో సార్. అది ఇప్పుడు రామచరిత్ర మానేసి లవకుశల చరిత్ర రాసినట్టే అవుతుందేమో అని ఒక్కొక్కరి గురించి మళ్ళీ ప్రత్యేకంగా A to Z ఆటోబయోగ్రఫీ చెప్పడం కుదరదు కదా సార్. ఎగ్జాక్ట్. అలాగే ఆయన అమృత కుంభం కూడా తెలుసుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు మనకి రాలేదు. కుంభాన్ని పెట్టుకున్నాడని కొన్ని చోట్ల ఉంది. ఆ రాముణ్ణి ఈయన చెప్తాడు విభీషణుడు, అయినా నువ్వు నాభికి గురిపెట్టాను, నేను గురిపెట్టాను. ఇప్పుడు ఆంజనేయుడు ఏదో వాయుదేవుని ప్రార్థన చేసినట్టు ఉంది, కానీ రామాయణంలో అలా లేదు. రామాయణంలో ఆయన కంఠాన్ని కొట్టేశాడు, ఒకటేసారి కొట్టాడు, మళ్ళీ ఇన్నిసార్లు కొట్టలేదు. ఆ మొదటిసారి ఇక్కడ చాలా అదే మొత్తం అదే పడిపోతూనే వాడు అప్పుడు మొట్టమొదటిసారిగా అప్పటి వరకు ఎవరిని కూడా ఆయన శ్రీరామ్ అని అనిపించాల. ఆయన ఎదుర్కొన్న ఎవరన్నా శ్రీరామ్ అంటే ఆయన కోపం వచ్చి పడిపోతూ శ్రీరామ్ అన్నాడు. అలాగే మండోదరు. సరే, ఏదైనప్పటికీ ఇంతకీ ఏంటంటే ఆంజనేయుని ప్రత్యక్షం చేసుకుని రామానుభవాన్ని పొందినటువంటి మహాభక్తుడు ఆయన. మరి బహుశా మరి ఆయన కూడా అంత ఇదిగా అయితే ఇప్పుడు నాకు వచ్చిన ఈ మాత్రం తల్లిదండ్రులు ఆయనకి లేవంటారా? అలా అనుకోరాదు కానీ ఇప్పుడు నేను నాకే వస్తే ఆయనకు ఉండదా? మరి ఆయనకి అలా దర్శనం. ఇక్కడ ఇంకొక విషయం మనం చేసుకుంటాను మాస్టర్, ఎందుకంటే అన్ని ఒక్కరికే తోచాలని ఏమీ లేదు. సార్ ఎందుకు చెప్పాడు షేక్స్పియర్ రచనల మీద? సార్ మాత్రం షేక్స్పియర్ తెలియదు అని మనం అనుకోకూడదు కదా. అదే శాస్త్రి గారు, ఇప్పుడు మనకి ద ఫండమెంటల్, ఇప్పుడు ప్రతిదానికి కూడా ఇప్పుడు మనకి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్కి ద ఫండమెంటల్ లా ఏంటంటే ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్. కావాలంటే ఇప్పుడు మోర్ దాన్ రిక్వైర్డ్ ఒకడికి 1 సంవత్సరం వేయాలి, కానీ వాడికి 3 సంవత్సరాలు వేసాం, నో ప్రాబ్లం. పడవలసిన దానికంటే ఎక్కువ శిక్ష పడినా తప్పలేదు, కానీ ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అనేది ద బేసిక్ principles of law, jurisprudence, principle of law on which the entire legal system of India is developed. అలాగే చెప్తాను అలాగే నా ఆర్గ్యుమెంట్స్ కూడా, నా మొత్తం
అది స్పిరిచువల్ ఆర్గ్యుమెంట్ కావచ్చు, సోషల్ ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఎనీ ఆర్గ్యుమెంట్ డిపెండ్స్ అపాన్ ద సేమ్ ప్రిన్సిపల్ విచ్ యు హావ్ నౌ జస్ట్ రిఫర్డ్. ఏంటది? అన్ని ఒకటికే తోచాల్సిన అవసరం లేదు. నాకు రాని ఆలోచన నాకు శిష్యుడికి రావచ్చు. ఒక మంచి ఆలోచన ఎవరు చెప్పినా మనం వినాలి, వినాలి. అది నాకు తోచకపోవచ్చు. ఇప్పుడు నేను గురువు పొజిషన్ లో ఉన్నాను కాబట్టి ప్రతిదీ నాకే తోచాలి, నాకు తోచిందే ధర్మం అని అనుకుంటే అది రావణ సిద్ధాంతం అయిపోతుంది. నాకు తోచనిది ఎవరికైనా తోచవచ్చు. ఇది నేను ఎప్పుడైనా చెప్తుంటాను. ఐ లైక్ దట్ అన్నమాట. నా బేసిక్ అది ఏదైనా ఒక మంచి ఒక విషయం మనం చెప్తుంటాం. ఎందుకంటే సార్ ఎందుకంటే వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి. మీరు మైక్ దూరంగా ఉన్నారా? చెప్పండి. కామెంటరీ చెప్పే వాళ్ళు కానీ ప్రవచనకర్తలు కానీ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి, ఏకీభవించకుండా ఉండటానికి వారి కారణాలు చెప్పినప్పుడు దే ఆర్ రైట్. ఒకరు ఒప్పుకోవాలని ఏమీ లేదు సార్. అవును అవును. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఎందుకు నా ఒపీనియన్ అంటే కారణం కూడా చెప్తున్నప్పుడు సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు, ఒప్పుకునే వాళ్ళు అందరూ ఒప్పుకోవాలని ఎక్కడే లేదు కదా. బాగా చెప్పారు సార్, బాగుంది. తర్వాత కల్లూరి సుబ్రహ్మణ్యం గారి డిసపియరెన్స్ తర్వాత మంచి స్పందన లభించింది మాస్టర్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మాస్టరు, మీకు మన క్రికెట్ లో జరిగిన ఒక విషయం చెప్తాను. అంటే ఇప్పుడు కాదులే, దాదాపు ఒక ఎక్కడ 25 అండి బాబు, 30 సంవత్సరాల క్రితం ఈ గవాస్కర్ ఉండేవాడు. అంటే గవాస్కర్ రిటైర్ అయిపోయి రవిశాస్త్రి ఇంకా ఫామ్ లో ఉన్నాడు, అతను ఆడుతున్నాడు. ఈ రవిశాస్త్రి గవాస్కర్ శిష్యుడు. వాడు ఓవర్ లో 5 balls వేస్ట్ చేసి 5 balls డిఫెన్స్ ఆడి 6th ball సింగిల్ కొట్టి అటు వెళ్ళాడు. అటువైపు వాడు ఊరికే బ్యాట్ పట్టు కూర్చున్నాడు, వాడికి ఛాన్స్ ఇవ్వట్లా వీడు. అప్పుడు గవాస్కర్ కామెంటరీ చేస్తూ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేయర్ రవిశాస్త్రి అందరూ ఇప్పుడు రవిశాస్త్రి ఏమిటో వాడు అడిగింది, వాడు ఏమాడుతున్నాడు, వాడు ఆడలేదు, ఎవరెవరిని ఆడినట్లేదు, వాడు నువ్వు మెచ్చుకుంటావు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నమాటే అన్నాడు కరెక్ట్ గా. ద కామెంటేటర్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు గివ్ హిజ్ ఒపీనియన్. యూ అగ్రీ విత్ ఆర్ యూ డిసగ్రీ విత్, దట్ ఇస్ అప్ టు యూ. గవాస్కర్ ఒక పుస్తకం రాశాడు, మీరు చదివారు లేదు కానీ అప్పట్లో అంటే స్పోర్ట్స్ కూడా నేను చెప్పాల్సి వచ్చిన రోజుల్లో కొంత చదివాను, మొత్తం చదవలేను. రన్స్ అండ్ రూయిన్స్ అని. అందులో అతను మెన్షన్, ఇది ఇప్పుడు నేను చెప్పింది మెన్షన్ కూడా చేశాడు. యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ వాట్ ఐ కామెంట్ ఈజ్ లెఫ్ట్ టు యూ, బట్ యూ హ్యావ్ నో రైట్ టు టెల్ మీ నాట్ టు కామెంట్ ఆన్ దిస్. ఐ లైక్ ఇట్. ఎందుకనంటే వాడి తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. ఆ పిచ్ లో వీడు కొంచెం గట్టిగా కట్టుంటే వాడు ఎదుటి వాడు కొంచెం మంచి మూడ్ లో ఉన్నాడు, వాడు కొట్టి పారేస్తే పట్ల అవుట్ అయిపోతారు. కాబట్టి వీళ్ళు నిలబడాలి. వీళ్ళు నిలబడటం కోసం అతను ఏం చేస్తున్నాడు, తన ఆటలో అట్లా ఒక 4-5 ఓవర్స్ వీళ్ళు నిలబడిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరూ విజృంభించడం ప్రారంభించారు. అండ్ ఇన్సిడెంటల్లీ అదొకటే దాంట్లో రవిశాస్త్రి క్రియేటెడ్ ఎ రికార్డ్. ఏది, he has completed for every ball 6. ప్రతి ఓవర్ లో ఉన్న ప్రతి బాల్ కి 6 కొట్టి 36 కొట్టిన ఏకైక వ్యక్తి అతను. ఎవరు? మన రవిశాస్త్రి. కాబట్టి అదేంటంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ప్రవచనకర్త కానీ ఆయన అభిప్రాయం అయితే అక్కడ ఏం చెప్పాలంటే ఇది నా అభిప్రాయం అని చెప్పాలి. లేదనుకోండి, నా అభిప్రాయం చెప్పకపోతే అలాగే రాసి ఉందని ఇప్పుడు శ్రోతలు అనుకోండి. ఇప్పుడు సినిమాల్లో కూడా అలాగే వచ్చింది కదా, అలాగే ఉందేమో అని. ఏది, ద్రౌపది కర్ణుని కోరుకుందని రాసి పారేశారు, చూపించేసి ద్రౌపది కర్ణుని కోరుకుందని వారనాయన ఇది అయిపోయింది. అలా అన్నమాట.
సరే ఏదైనప్పటికీ బాగుంది సార్. చాలా రోజుల తర్వాత స్పందన అది మనకి ప్రతిస్పందన కాకపోయినా బాగుంది, చక్కగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎదుటి విషయాలు మాట్లాడుకున్నప్పుడే అసలు మన విషయం ఏంటో తెలుస్తుంది. పైగా మనకి నిజంగా మన నాలెడ్జ్ పెరగాలంటే సార్ వీ రిక్వైర్ ఎ పర్సన్, నాట్ ఆల్వేస్, అట్లీస్ట్ సమ్ టైమ్స్, టు డిఫర్ విత్. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాం. ట్రూ ఫ్రెండ్స్ సార్. ఎప్పుడు కాకపోతే భజన పొగట్టులు అగట్టల్లో దిగిపోతారు అంతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 218వ రోజు ప్రవచనం. అయ్యా మనం అమ్మ ఏంటి రామచరితమానస కళాశీర్వచనం? అలాగే రామచరితమానస్ చెప్పని మా శిష్యురాలి ఏదో అనుకోండి, మీరు విన్నపం అనుకోండి, ఇంకోటి మహాదేవ్ మహాదేవ్ అంటే రామచరితమానస్. వీళ్ళిద్దరు రామరావణ యుద్ధం జరుగుతుంది. శిర భుజ పాడి దేకి రిపుకేరి భాలు కపిన దిశ భై కనేరి మరతన మూడ కటహు భుజ సీసా దాయే కోపి బాలు భటకీసా బాలితనయా మారుతి నల నీల వానర రాజ దుబిద బలశీల విటపు మహీధర్ కరహి ప్రహార సోయి గిరిధరు గహి కపిన్హా సోమార ఏక నకనహి రిపు బపుష బిదారి భాగి చలహి ఏక లాతనహా మారి తబ నల నీల సిరన చెడి గయవు నకనహి లిలారా విదారత్ భయవు రుధిర దేకి విషాద ఉరభారి తినహి ధరణ కహు భుజాపసారి కహే న జాహి కరణిహి పరఫిరహి జనుజుగా మధుప కమల బనచరహి కోపి కూది గోదరసి బహోరి మహి పటకత భజే భుజా మరోరి పుని సకోప దశ ధను కరలీన్ సరణిహి మారి గాయల కపికీని హనుమదాది మురచిత్ కరిబందర్ పాయి ప్రదోష హర్ష దశకందర్ మురచిత్ దేకి సకల కపిభీరా జాంబవంత దాయవు రణధీరా సంఘ భాలు
భూధర భూధర తరుధారి తరుధారి మారణలగే పచారి మారణలగే పచారి 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 భయవృద్ధార భయవు బలవాన రావణ బలవాన గహి పద్మహి కహి పద్మహి పటకై భటనాన పతకది భటనాన దేకి భాలుమతి దేకి బాలుపతి బాలుపతి నిజ దళ ఘాత నిజ దళఘాత కోపి మాజా కోపి మాజ ఉర మారసి లాత ఉర మారసిలాత శత్రువు యొక్క తలలు భుజములు మరల పెరుగుట చూచి బల్లుక వారములు మిక్కిరి క్రుద్ధములాయన ఈ ఈ బలం ఓహో పెరుగుతున్నాయి. మొత్తం ఆకాశం నిండా ఈయన తలలు ఈయన చేతులే ఉన్నాయి. దాంతో ఈ వానర భల్లూకాలు బాగా కోపం వచ్చాయి. ఈ మూర్ఖుని తలలు భుజములు తెగినను ఇతడు మరణించట్లేదని మిగులు వగ్గిచిరి. వీడు ఇన్ని తలలు దిగినా ఇన్ని చేతులు దిగినా వీడు చావట్లేదు. అసలు వీడు ఎలా చస్తాడు అని వాడు కొంచెం బాధపడ్డాడు. అంగదుడు, మారుతి, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, ద్విగుదుడు మొదలగు మహాబలశాలుడు అతనిపై వృక్షములను పర్వతములను విసిరివేయసాగి అందరూ ఊకుమ్మడిగా ఏమిటి సుగ్రీవుడు, నలుడు, నీలుడు, అంగదు, హనుమ ఇంతమంది ఆ వృక్షాలు పెకల్చడం వారి మీద. అతడు ఆ వృక్షములను పర్వతములను పట్టుకుని వాటితోడని వానరులను కొట్టాడు. ఒకడు పాటుకోవడం మళ్ళీ వానరులో 100 మందిని కొడుతున్నాడు. ఒకడు అతని శరీరమును గోలతో చీరి పరిగెత్తను. ఇంకోటి ఇలా చూస్తుండగా కొంతమందిని కొరడాన్ని చీరి పరిగెత్తారు. ఇంకోటి ఏం చేశాడు, ఇక్కడే మీకు ఇంకొక చిన్న యుద్ధం ఇది చెప్పాలి. ఇది రాముడు చేస్తున్న యుద్ధం అండి. రామరాముడిని చేసేది ద్వంద్వ యుద్ధం. ఇంతమంది కలిసి చేసే రాముడు ఒప్పుకుంటాడు మాట చెప్పాలి. కాబట్టి వాళ్ళు చేరటం, కాలుతో ఆ రావణాసురుడిని తన్నటం అనేటువంటి వ్యక్తిగతముగా నాకు రుచించనటువంటి వ్యక్తిగతం. ఏంటంటే మహానుభావుడు. ఇవాళకి మనం ఆయన రాసిన శివదాండవ స్తోత్రం చేసుకుంటాం. ఇంకో విషయం తెలుసా మీకు తెలుసో తెలీదో అంటే మీకు ఎందుకు తెలియదుగా, అథర్వణ వేద కర్తతం. అథర్వణ వేదానికి కర్త. మిగతా సమయంలో ఇప్పుడు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కానీ ఇటు శిశుపాల దంతభక్తులు కానీ వాళ్ళ అంత పెద్ద ఇదేం లేదు. అందుకే రావణుడికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. కాబట్టి అథర్వణ వేద కర్తత అది సంగతి. అప్పుడు నలుడు, నీలుడు రావణుని తలలపై ఎక్కి గోళ్లతో అతని దారాటమును చీల్చి నీలుడు ఆయన తల మీదకి ఎక్కి గోళ్లతో చీల్చేట ఆయన ఈ లలాటం నుంచి రక్తం కాదు. లలాటము నుండి రక్తము ప్రవహించుచుంట చూచి అతడు మిక్కిలి బాధపడెను. వారిని పట్టుకొనుటకు అతడు చేతులు చాచెను, కానీ వారు అతనికి అందలేదు. వాళ్ళు ఇలా కొంచెం బాధపడ్డాడు. చీల్చారు కదా గోడతో, వాళ్ళు పట్టుకుందామని చేతులు చాచారు. కానీ వాళ్ళు వానరులు కదా ఎగిరిపోయారు, ఆయన చేతికి అందలేదు. కమలవనముపై భ్రమరములు తిరుగుచున్నట్లు అతని చేతులు పైపైనే తిరుగుచున్నారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే కమలవనం మీద దూరుగుతున్నాడు తుమ్మెదల్లాగా ఆయన చేతులు దూరుతున్నాయి. కానీ ఎక్కడ వీళ్ళందట్లా ఇటువంటి ఇట్లా క్రోధంతో వారిపైకి దూకి పట్టుకుని ఎవరు దూకారు? అతడు క్రోధంతో వారిపైకి దూకి పట్టుకుని క్రోధంతో దూకాడు. వాళ్ళు మొత్తానికి పట్టుకున్నాడు. నేలకేసి కొట్టక ముందే వారు అతని చేతులను మెలిపెట్టి తప్పించుకొని వాళ్ళు ఇలా పెట్టి పైకి కొట్టే లోపల ఈ చేతిని ఏం చేశారు, ఈ బాగా మెలిపెట్టి. మీరు ఇది బాగా గమనిస్తే ఇది కలియుగంలో చేసే యుద్ధం తీరు. మీరు ఎక్కడ రామాయణంలో ఇలా మెలిపెట్టాలి ఇప్పుడు చూడలేదు. ఎందుకని ఈయనకి మనకి తెలిసింది మనం రాయగలుగుతాం కదా. ఇప్పుడు కలియుగంలో వాడి చుట్టూ వీడు పెట్టుకున్నాడు, వీడి చుట్టూ వాడు పెట్టుకున్నాడు రాస్తాం. అది పిదప అతడు తన చేతులతో 10 ధనస్సులు పట్టుకుని బాణములతో కొట్టి వానరములను గాయపరిచాడు. 10 చేతులతో ధనస్సులు పట్టుకున్నాడు, వానరులను గాయపరిచాడు. హనుమదాని వానరులందరినీ మూర్ఛితులను కావించి సంధ్యా సమయమగుటచే రావణుడు సందర్శించాను. వాస్తవానికి హనుమదాది వీరులు కూడా గాయపరిచాడు. సంధ్యా సమయం అమ్మయ్య. వానరులందరూ మూర్ఛపోవుట చూసి రణధీరుడైన జాంబవంతుడు పరిగెత్తుకొని రావణుని మీదికి వచ్చాడు. అది ఇలా వానరులందరూ మూర్చిపోవడం చూసి అధీరుడు పెద్దవాడు పాప ఆయన రావణుని మీదకి వచ్చాడు.
అతని అనుచర భల్లూకములు పర్వతములను వృక్షములను తీసుకొని రావణుని పిలిచి కొట్టసాగిరి. ఆయన మా వనరులకు భల్లూకాలు ఉంటారు కదా, వాళ్ళు మీదకి వచ్చి పిలిచి కొట్టప్పుడు శక్తిశాలి అయిన రావణుడు భల్లూకముల కాళ్ళను పట్టుకుని వారిని కోపంతో నేల తీసి కొట్టసాగింది. జాంబవంతుడు తన సైన్యమును విధ్వంసం ఒడుచుండుట చూచి క్రుద్ధుడై అతని రొమ్ముపై కాలితో తను. కాబట్టి ఈయన శక్తిశాలి బలశాలి అయినటువంటి రావణాసుడు వాళ్ళని కాళ్ళతో పట్టుకుని పైకెత్తి నెలకొట్టరు. జాంబవంతుడు ఎగిరి ఆయన రొమ్ము మీద కొట్టాడు. హురలాత్ ఘాత్ ప్రచండ లాగ వికల రథతే మహిపరా గహీబాలు వీసవు కరమనహు కమలనిహి వసే నిసి మధుకర మురచిత విలోకి బహోరి పదహతి బాలుపతి ప్రభు పహి గయో निसिजानी चंदना गालिते ही तब सूत जतन करत भयो జాంబవంతుని కాలి తాకిడికి బాధ కలిగి రావణుడు వికలుడై భూమిపై పడేను. అతడు తన 20 చేతులతో భల్లూకములను పట్టుకొని ఉండెను. ఆ కాలి తాకిడికి ఆయన కొంచెం వికలుడయ్యాడు. ఆయన 20 చేతులతో భల్లూకాలను పట్టుకున్నాడు. అవి రాత్రులు యందు భ్రమరములు కమలములలో చిక్కుకొనినట్లు ఉండేను. అవి ఎలా ఉన్నాయంటే, ఈ భ్రమరం ఏం చేస్తుందండి పాపం, అది తాగడం కంటే కూడా అది ఏం చేస్తుంది, ఆ వాసనకి దాని చుట్టూ తిరుగుతూ ఉంది. రాత్రి అయ్యేటప్పటికి అవి మూర్చుకో, అంతే, అది అక్కడే చచ్చిపోతుంది. అలాగే అయితే ఇక్కడ ఈ ఉపమానం తీసుకుందాం. ఉదాహరణ మీకు ఇంత పూర్వం చెప్పాను, మనకు పంచేంద్రియోన్మాదము చక్క చేసని ఎక్కడ భాగవతం చెప్పేటప్పుడు చెప్పాను. ఒక్కొక్క ఇంద్రియము యొక్క ఉన్మాదం వల్ల ఒక్కొక్క జాతి నశిస్తాం. ఉదాహరణకి లేడీ జింకలు ఉన్నాయి, దానికి పాటలు అంటే ఇష్టం. పాటలు అంటే ఘంటసాల పాటలు అక్కల దానికి, నాలాంటి వాడు పాడినా అది ఉండదు. అందుకని జింకను పట్టుకున్న వాడు ఏం చేస్తాడు, అక్కడ వల పని వాడేదో పిచ్చిపాడు పడతాడు, దానికి అది వచ్చేస్తే ఆ వల్ల పడిపోతుంది, చంపేస్తాడు. అంటే చెవు వల్ల అది చనిపోతాం. చేపలు దానికి ఆకలి వేసినప్పుడు తిన్నది, అది ఆహారం దొరికినప్పుడు అది తింటుంది. అందుకని వాడు ఏం చేస్తే రసేంద్రియం, వాడు దానికి ఎరేస్తాడు, దానికోసం అది వస్తుంది. దానికి ఆకలి అయినప్పుడు, ఆకలి వేసినప్పుడు కాదు, ఆకలి వేయకపోవడమే తింటుంది, అదో మాయరు, అది చచ్చిపోతుంది. అంటే రసేంద్రియం. ఇక ఇవి పురుగులు ఉన్నాయి. అగ్నిని చూసి అవి చాలా సంతోషించి అగ్ని చాలా బాగుందని చెప్పి అగ్నిలోకి వెళ్ళిపోయి మారిపోతుంది, అంటే కన్ను వల్ల వెళ్ళిపోతుంది. ఇక ఏనుగు, దానికి ఉన్నంత కామం ఎవరికి ఉండదు. అది ముఖ్యంగా ఏం చేస్తుందంటే, పైగా ఆ కామంలో కూడా కొన్ని కామం తీర్చుకోదు, ఊరికే ఇలా రాసుకుంటాయి చాలా సేఫ్ గంటల దాకా. అందుకని ఏనుగుని పట్టుకున్న వాడు ఏం చేస్తాడు, ఒక పెద్ద పొయ్యి తవ్వేస్తారు ఒక లోతుగా. దాని మీద ఒకవైపు ఇటువైపు ఆడ ఏనుగు, ఇటు మగ ఏనుగు పెడతారు. ఆడవి మగ కోసం, మగ ఆడవి కోసం వచ్చి అదేదో ఉంది, దీన్ని హాయిగా కదలకన్నా ఉందో రాసుకోవచ్చు అని అది వస్తుంది. అంత ఏనుగు దాని మీద పెట్టేటప్పటికి అది కింద పడిపోతుంది. అలా దాన్ని కొన్ని నెలలు అట్టే పెట్టేస్తారు. దానికి మొత్తం శక్తి క్షీణించిన తర్వాత చివరికి ఆ మామిడి వాడు దాని ముందు, ఈ మామిడి వాడు వీడి బలం ఎంత ఇలా అనేటప్పటికి అది భయపడిపోతుంది. అప్పుడు దాన్ని తీసుకొచ్చి కాబట్టి స్పర్శ చర్మం వల్ల అది నశించిపోతుంది. ఆఖరికి ఇప్పుడు ఎవరున్నారు వీళ్ళకి, ఈ భ్రమరాలు, అది వాసన. ఆ వాసనకి దాని చుట్టూ తిరిగిపోతుంది. ఈ లోపల సూర్యాస్తం అయిపోతుంది, అది ముడుచుకుపోతుంది, లోపల ఉంటుంది. ఇప్పుడు ఈ రావణుడి చేతుల్లో ఉన్నారు అంటే వాళ్ళు చచ్చిపోవాలి, కానీ వాళ్ళు చనిపోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఉపమానంలో అక్కడ చెప్పినట్టు రావణుడి చేతిలో కమల బలంలో చిక్కుకున్నటువంటి తుమ్మెదల్లా, ఆ కమల పూలో చిక్కుకున్న తుమ్మెద బతికుంటుంది. అది అమర్నాటిగా దానికి ఊపిరాడు.
అంటే మరి ఇన్ని భూలోకాలను చంపన్నా ఉండాలి, లేదా వీళ్ళు బయటకు వస్తే ఉపమానం కరెక్ట్ కాదు. మహాదేవ్ అతడు మూర్ఛితుడైనాడని గమనించి అతనిని కాలితో తన్ని భల్లూకరాజైన జాంబవంతుడు ప్రభు కడకు వెళ్ళాను. రాత్రి అయినదని తెలుసుకొని సారథి రావణుని రథంపై చేర్చుకొని అతన్ని మేల్కొల్పుటకు ప్రయత్నించాను. ఈయన బాగా తన్నాడు, ఈ తన్నడు కాదని మూర్ఛితుడయ్యాడు. జాంబవంతుడు కొంచెం సంతోషించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన సారథి బాగా ఎక్కడ బాగుంటే బాగుందని తీసుకొచ్చేసి ఆయన మూర్ఛ నుంచి లేపడానికి ప్రయత్నం చేశాడు. మూర్ఛా విగత భాలు కపిసబు ఆయే ప్రభుపాస నిశిచర సకల రావణ మూర్ఛ నుండి తేలికొనిన బల్లూక మానవుల నీడు ప్రభు వద్దకు చేరిన. అక్కడ నిశాచరులందరూ భయగ్రస్తులై రావణుని చుట్టూను చేరివి. ఈ మూర్ఛ నుంచి తేలుకున్నటువంటి బల్లూకాలు ఆ ప్రభు వద్దకు చేరే. అక్కడ రావణాసుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. త్రిజట సీతాదేవిని ఓదార్చుట. ఇప్పుడు త్రిజట సీతాదేవిని ఓదార్చు. తేహి నిసి సీత పహిజాయి త్రిజటా కహి సబ్ కథా సునాయి శిరభుజబాడి సునతు రిపుకేరి సీతా ఉరభై త్రాసు గణేరి ముఖ మలీనా ఉపజి మన చింత త్రిజటాసన బోలి తబ సీత కోహిహి కహా కహసి కిన మాత ఎహి విధి మరిహి విశ్వ దుఃఖదాత రఘుపతి సరసిర కటెహు నా మరహి విధి విపరీత చరిత సబ్ కరై మోర్ అభాగ్య जावत होई जही हो हरि पद कमल बिचोही जही कृत कपट कनक मृग जाटा अजहु हो दैव मोहि पररूटा जही विधि मोहि दुख दुसह सहाई लक्ष्मण कहू कट वचन कहाए रघुपति विरह सभिष सरभारी तकी तकी मारा बार बहुमारी ऐसे दुख जो राख मन प्राणा सोई विधि ताही जियावा न आना बहुविधि करा विलाप जानकी करि करि सुरति कृपा निधान की कहा त्रिजटा सुनु राजकुमारी उर सरलागत मरे सुरारी मरे सुरारी प्रभुताते उरा अतैना तेहि एहि के हृदय बसति वैदेहि అదే రాత్రి త్రిజట సీతాదేవి యొద్దకు వచ్చి ఆమె యుద్ధ విషయములను వినిపించసాయ. అదే రాత్రి ఆ త్రిజట దగ్గరకు వచ్చి యుద్ధ విషయాలు చెప్తాం. అమ్మా ఇలా జరిగిందమ్మా అని చెప్తాం. శత్రు శిరములు భుజములు పెరుగుచున్న సమాచారమును విని సీతాదేవి మిక్కి భయాందోళనకు గురి అయ్యను. ఈ శత్రువు కన్ని నుంచి కొద్ది ఆయన శిరములు వస్తున్నాయని చేతులు వస్తున్నాయని విని ఆ తల్లి భయమునకు ఆందోళనకి గురైంది. ముఖము వాడిపోయేను మనసు చింతాక్రాంతమైంది. ముఖము వాడిపోయింది, మనసు చింతాక్రాంతం. సీతాదేవి త్రిజటతో ఇట్లా నేను మాత ఏమి జరుగునున్నదో ఎలా చెప్పవు, విశ్వమునకి దుఃఖకారకుడైనైతాడు ఎట్లు మరణించును. అమ్మా ఏమి జరగందో జరిగింది ఏమిటో చెప్తున్నావు, జరగబోయేది ఎందుకు చెప్పవు తల్లి నువ్వు?
నాకే కాదు, సీతకే కాదు, విశ్వమునకే దుఃఖకారైన ఈ రావణాసురుడు ఎందుకు చనిపోవడం? శ్రీ రఘునాథుని బాణములచే అతని తల తెగిపోవచ్చునను అతడు మరణించుట లేదు. విధాత లీలలన్నీ విపరీతముగానున్నవి. అది రఘునాథుడి బాణం తగ్గి కూడా అతను చనిపోవట్లేదు. ఈ బ్రహ్మదేవుడి లీలలన్నీ చాలా విపరీతంగా ఉన్నాయమ్మా. నా దురదృష్టం వలననే అతడు బ్రతకగలుగుచున్నాడు. అదే నన్ను శ్రీహరిచరణ నుండి వేరు చేసింది. అది నా దురదృష్టం. నిజంగా అదృష్టం నుండి బయటకు వెళ్ళిపోవాలి. కాబట్టి అదే నా దురదృష్టమే ఆ శ్రీహరి, ఆ శ్రీరాముడి పాదముల నుంచి నన్ను దూరం చేసి, నా దౌర్భాగ్య కారణముననే అతడికి కపట స్వర్ణ మృగము వచ్చినది. అది నా దౌర్భాగ్యకారంగానే స్వర్ణ మృగం వచ్చింది. ఆ దైవమే ఇంతవరకు నాపై క్రుద్ధుడై ఉన్నాడు. ఆ దైవమే నా మీద కోపంగా ఉంది. నేను ఈ దుఃఖములను తట్టుకొని ఉండుటకు విధి వైపరీత్యమే కారణం. అది ఈ దుఃఖాలు తట్టుకోవడానికి కూడా విధి వైపరీత్యమే కారణం. నేను కఠిన వచనములతో లక్ష్మణుని బాధ పెట్టుట, శ్రీ రఘునాథుని విరహబాణములు నన్ను మాటి మాటికి కొట్టుచుండుట, ఇప్పటి సంకట పరిస్థితులలో కూడా నా ప్రాణములు ఇంకనూ పోకుండుట, వీటన్నిటికీ ఆ దైవమే కారణము. దైవం 3 కారణం. లక్ష్మణుడు నేను కఠినంగా మాట్లాడటం ఏంటమ్మా? ఆ శ్రీరాముని విరహం అనేటువంటి బాధ, ఆ బాణాలను పుచ్చుకోవడం, ఇంత సంకట పరిస్థితుల్లో కూడా నా గుండె ఎందుకు ఆగిపోవట్లేదు? ఇంకా నేను ప్రాణాంతం ఉంటాను. ఇదంతా విధి వైపరీత్యం. ఆ రావణుడు ఇంకనూ జీవించుటకును ఆ దైవమే కారణం, వేరెవ్వరును కాదు. కాబట్టి రావణుడు జీవించడానికి కూడా ఆ దైవమే కారణం. ఎవ్వరు. కృపాలువైన శ్రీరాముని మాటి మాటికి స్మరించుచు జానకీదేవి పరిపరి విధములా విలపింపసాగింది. అది ఆ శ్రీరాముని స్మరిస్తూనే ఆ జానకీదేవి అలా విలపిస్తుంది. త్రిజట పలికెను, ఓ రాజకుమారి వినుము. హృదయమునందు బాణము తగిలినంతటిని దేవతలకు శత్రువైన రావణుడు మరణించును, కానీ అతని హృదయమున వైదేహి నివసించుచున్నది. కావున శ్రీరామచంద్ర ప్రభు అతని హృదయంపై కొట్టుటలేదు. కాబట్టి ఆ హృదయాన్ని కొడితే చనిపోతాడు. కానీ వాడి హృదయంలో సీతాదేవి ఉంది. అది తెలుసుకున్న రాముడు కొట్టట్లేదని మహానుభావుడు రామచరితమానస్ రాశారు. ఎహీకే హృదయ బస జానకి, ఎహీకే హృదయ బస జానకి ఉర మమ బాస హై, జానకి ఉర మమ వాస హై, మమ ఉదర భువన, మమ ఉదర భువన, అనేక లాగత్, అనేక बाण सब कर नास है, सुनि वचन हर्षा, विषाद मन अति देखी, पुनि त्रिजटा कहा, अब मरहि रिपु, एहि विधि सुनहि, सुंदरी तजहि, సుందరి సంశయ మహా ఆలోచించుచున్నాడు. ఇతని హృదయంలో జానకి దేవి ఉన్నది, జానకి హృదయంలో నా నివాసం ఉన్నది, నా ఉదరంలో అనేక భువనములు ఉన్నవి. కావున రావణుని హృదయమున బాణము తగిలినచో సర్వనాశనమగును. సీతాదేవి మనస్సున చెప్పనే తల్లి, ఇన్ని నాకు ఎలా గుర్తుంటారమ్మా? నేను నీ అంత తెలియగలవాడిని కాదు. ఆ తల్లి చదివేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను అప్పటికి చాలా ఈవిడ చదివితే చాలా కాన్సన్ట్రేటెడ్ గా వింటాను. సరే, ఇక్కడ ఏదో ట్రాన్సిటివ్ ప్రాపర్టీ చెప్పాడు. ఏంటంటే అంటే రాముడు అనుకుంటున్నట్ట, నా మనసులో జానకి ఉంది, ఈ రావణుడి మనస్సులో జానకి ఉంది. ఇప్పుడు నేను అది కొడితే ఏం జరుగుతుంది? నా జానకి నేను కొట్టుకున్నట్టే. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, నా ఉదయంలో లోకాలు ఉన్నాయి, అది కొడితే మొత్తం లోకాలన్నీ పోతాయి అని రాముడు అనుకున్నాడని రామచరితమానసకర్త అంటున్నాడు. ఇందులో నాకు ఏ ప్రమేయము లేదు.
మహాదేవుని క్షమించుగా. ఇది చూచి త్రిజట మరల పలికెను, ఓ అది. సుందరి, నీ మిథ్యా సందేహమును వీడుము, అది శత్రువు ఏ విధముగా మరణించునో వినుము. అది ఈ మిథ్యా సందేహం అంటే సరైన సందేహం కాదు. అది వీడు శత్రువు ఎలా మరణిస్తాడో చెప్తాను వినని చెప్పి. కాటత్ సిరా హోహి వికల్, కాటహి సిరా హోహి ఓహ వికల్ చుటి జాయిహి చుటి జాహి తవ ధ్యాన, తవ ధ్యాన తబ రావణిహి హృదయమహు, తబ రావణహి హృదయమహు హృదయమహు మరిహి మరహి రాము సుజాన. రామ సుజాన. తన తలలు మాటి మాటిని తెగిపడుచుండ వలన రావణుడు వికల మనస్కుడై నీ జ్ఞాన మరచిపోవును. అది. అంతర్యామి అయిన అప్పుడు ఏం శ్రీరాముడు జరుగుతుందంటే అతనికి ఇలా బాణముడు కొడుతున్నాడు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే రాముడు నీ వాడి హృదయం నుంచి నేను తీసేస్తాడు. అప్పుడు రాముడు హృదయాన్ని కొట్టాడు. ఏమండి, సీతాదేవి ఆయన మనసులో ఉంటే ఆ కొట్టడం, అప్పుడు ఈ అందుకని రాముడు ఆయన విచలితుడు చేయడం కోసం కొడుతున్నాడు అని తల్లి సీతమ్మ చెప్పింది. ఇది ఎలా జరిగిందంటే అండి, కొన్ని ఉదాత్తంగా ఉంటాయి కల్పనలు కూడా. కల్పన చేసిన ఉదాత్తం మీకు ఒక ఉదాహరణ చెప్తా. పరమాచార్యుల వారి దగ్గరికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఈ రాముడు సీతా పరిత్యాగం చేయడం ఉంది కదా, అంటే అయోధ్య. కానీ మీరు ఎలా చెప్తాను, దీన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, కానీ ఆయన చాలా ఉదాత్తంగా వ్యాఖ్యానించారు. చాలా బాగుంటుంది. ఆయన పరమాచార్యుల వారు మెచ్చుకున్నారు. అండి, రాముడికి ఒక్కడికే బాగుంది మర్యాద శ్రీకృష్ణ అంటారు చూడండి. ఇప్పుడు మర్యాద శ్రీకృష్ణ అంటారు చూడండి. మర్యాద హిరణ్యకశిపు, మర్యాద మర్యాద నరసింహుడు. ఒక రాముడికే మర్యాద పురుషోత్తముడు అనే పేరు. రాముడు ధర్మాన్ని అంతగా పాటించాడు. ఇప్పుడు రాముడు ఎవరు? రాజు. రాజుకి పేరేంటి? భూపతి, అంటే భూమికి పతి. ఈయనెవరు? జానకీపతి. జానకి ఎవరు? భూదేవి కూతురు. అంటే ఈయన ఏకకాలంలో అటు తల్లికి కూతురు కూడా మొగుడు అవ్వాలి. అందుకే మీరు రామాయణం మొత్తం చూస్తే సీతాపతిగా ఉన్న రాముడు భూపతిగా లేడు. భూపతిగా ఉన్నప్పుడు ఆయన పక్కన సీత లేదు. ఆయనకి అభిషేకం అయిపోయిన వెంటనే ఆవిడ వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన కేవలం భూగణకే పతి. సీతాపతిగా ఉన్నప్పుడు ఆయన రాజు కాదు. ఎవరికైనా పరమాచార్యుల వారు సంతోషించారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన హృదయంలో సీత ఉంది కాబట్టి అనే దాన్ని ఎలా ఉందంటే మనసులో ఉంటుంది, మనసుకి మరణం లేదు. సరే చెప్పండి. అసకహి బహుత్ బాటి సముజాయి, భాటి సముజాయి, పాతి సముజాయి, భాతి సముజాయి, పుని త్రిజట నిజ భవన పుని త్రిజట నిజ భవన సిధాయి, రామ సుబాహు, రామ సుబాహు, సుమిరి వైదేహి, సుమిరి వైదే, ఉపజీవిరః, ఉపజీవిరః, పితా అతిథేహి, పితా అతిథేహి, నిసహి ససహి, నిందతి బహుభాతి, నిందతి బహుభాతి, జుగ సమభయి, సిరాతి నరాతి, కరతి విలాప, మనహి మన భారి, రామ విరహ జానకి దుకారి, జబు అతి భయవు, విరహ ఉర సగుణ విచారి, దరి మన ధీర, అబు మిలహి,
అబు మిలహి మిలహి కృపాల రఘువీర కృపాళ రఘువీర ఇహ అర్ధనిసి ఇహ అర్థనిసి రావణు జాగా రావణ జాగ నిజ సారథి సన నిజ సారథి సన కీజన లాగా జనులాగా సటరణ భూమి సట రణభూమి చెడాయిసి మోహి చఢాయిసి మోహి దిగ దిగ అధమ దిగ దిగ అథమ మందమతి తోహి మందమతితో తెహి పదగహి తెహి పదగహి బహువిధి సముజావ బహువిధ సమజా ఘోరు భయే ఘోరు భయే రథ చెడి పుని దావ రథ చడి పునిధావ సుని ఆగవను ఆగవను దశానన ఖేర దశానన ఖేర కపిధల ఖరభర కపిధల కర భర భయవు ఘనేర భయవు గణేర జహాతహ భూధర్ జహా తహా భూధర విటపు ఉపారి విటపు పారి ధాయే కటకటాయి హాయే బటబారి కటకటాహి బటబారి పటబారి ఈ విధముగా అనేక వచనములతో సీతాదేవిని మురడించి గిరిదాతన నివాసమును కేగెను. అది అమ్మా ఈ శిరస్సులు పడిపోతుంటే మనస్సు విచలితం అయిపోతుంది. అప్పుడు ఆ మనస్సులోంచి నువ్వు తీసేస్తాడు. తన శిరస్సును ఎలా కాపాడుకోవాలన్నటువంటి ధ్యాస వస్తుంది. అప్పుడు వెంటనే నువ్వు రాముడు హృదయాన్ని కొడతాడమ్మా అని చెప్పాడు. శ్రీరామచంద్రుని స్వభావమును తలుచుకుని జానకీదేవి హృదయమున భరింపరాని వ్యధ కలిగెను. అది శ్రీరాముని చేసుకుని ఆవిడకి భరింపరాని వ్యథ కలిగింది. ఆమె రాత్రిని చంద్రుని పరిపరి విధములా నిందించుచు పలికెను. అది రాత్రిని చంద్రుని రాత్రులు యుగముల వలె. అది ఈ రాత్రి ఇంకా కార్యమిటి? ఎందుకంటే తెల్లారవ్వాలి, తెల్లారై మళ్ళీ రామరావు యుద్ధం ప్రారంభం అవ్వాలి, రాముడు నిహతులు అవ్వాలి. అలాగే చంద్రుణ్ణి నువ్వేం చేస్తున్నావు? తమ్ముడు అయి ఉండి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపోతే సూర్యుడు వస్తాడు. రాత్రులు యుగముల వలె దీర్ఘములకు అగుచున్నవి, కనుచుట కష్టముగానున్నది. అది రాత్రులేమో యుగాల్లాగా దీర్ఘములవుతున్నాయి, పోవట్లేదు. శ్రీరామ వియోగ వ్యధలోనే జానకీదేవి లోన మికిలి పరితపించెను. అది శ్రీరామ వియోగ వ్యథతో ఆవిడ చాలా పరితపించు. విరహాగ్ని అధిగమగుచుండగా ఆమె ఎడమ కన్ను భుజము అదేను. అది శుభ సూచకమని తలంచి కృపాలవైన శ్రీ రఘువీరుడిని తనను కలుసుకొనని భావించి ఆమె ధైర్యము వహించెను. ఆవిడ చాలా బాధపడుతుంది. ఈ లోపల ఆవిడ ఎడమ కన్ను ఎడమ భుజం అదే. ఇది శుభసూచకం అని తెలుసుకుని ఆవిడ సంతోషించి రాముడిని తలుచుకుంది. అక్కడ అర్ధరాత్రి సమయమున రావణుడు మూర్ఛనుని తేరుకొని తన సారథిపై కోపముతో పలికెసరిగాను. వాడికి అర్ధరాత్రి కానీ మెలుగురా. నీవు నన్ను ఇప్పుడు ఈ రాముడిని కోపడ్డాడు. ఇది మాత్రం నిజం, కానీ ఇక్కడ కాదు. వాల్మీకి రామాయణం ఎందుకనండి మీరు లాజికల్ తీసుకోండి. చీకటి పడుతుంటే రావణాసుడు సంతోషించాడు అని ఉంది. ఇప్పుడే చదివింది, ఇప్పుడు ఒక 2-3 చోపాల్లో ఎక్కడో. అంటే ఏంటి, యుద్ధం ఆగిపోతుంది కదా అని. తీరా వాడు తీసుకొస్తే వాడు ఎందుకు చేస్తాడు చెప్పండి. రామరావణ యుద్ధం తక్కువ 2 సార్లు జరిగింది. అప్పుడు మూర్చిపోయి తీసుకొచ్చాడు, అది పగటిపట్టాయి. అర్ధరాత్రి ఇప్పుడు తీసుకొస్తే రావణాసుడు సారథిని కోపడటం అనేటువంటిది వాల్మీకి రామాయణంలో ఉంది, కానీ ఈ సందర్భంలో కాదు. ఆ రావణాసుడు అలా వెళ్ళిపోయినప్పుడే అగస్త్యుడు వచ్చి ఈయనకి ఆదిత్య హృదయం చెప్పాడు. తతో రావణ యుద్ధం తతో రామణ యుద్ధాంతం రామ మహాబాహోసుడు భుజం సనాతనం. అది రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగతం. ఈ లోపల వాడు వచ్చేసాడు. మూర్ఛ నుంచి పడిన వాడిని పక్కకి తీసుకెళ్ళాడు, వాడు తిట్టాడు. అది పగటిపూట, రాత్రిపూట కాదు. కానీ ఇక్కడ రాత్రిపూట అని ఈయన రాశారు. రణరంగం నుంచి వేరు చేశాడు. ఓరే అథముడా, రాముని పాదములు పట్టుకుని క్షమింపుడు అనొచ్చు పదే ప్రార్థించాడు. రాముని పాదములు నన్ను క్షమించండి అని అడిగాడు. తెల్లవారగానే రావణుడు రథముపై ఎక్కి మరల రణభూమికి పరుగులు తీశాడు. అది తెల్లవారగానే మళ్ళీ రథం ఎక్కాడు, మళ్ళీ రణభూమికి పరుగులు. రావణుడు వచ్చిన వార్తను వినగానే వానరులో రణోత్సాహము చెలరేగను. రావణుడు వచ్చాడగానే వానరులో కూడా రణోత్సాహం చెలరేగను. వారు ఎక్కడికెక్కడ నుండియో పర్వతములను వృక్షములను పెకిలించుకొని కోపముతో పండ్లు కొరుకుచు పరిగెత్తుకొని వచ్చి అది ఎక్కడెక్కడి నుంచో వృక్షాలని, పర్వతాలని, శిఖరాలని, పడరాలని పెకలించుకొని వచ్చి ఆయన వైపుకి ఊకుమ్మడిగా వేశారు. రావణ వధ మందోదరి విలాపం. బహుశా రావణ వధ ఇవాళ కాకపోయినా రేపు అయిపోవచ్చు. చంద్ మండోదరి విలాపం.
दाए जो मरकट विकट దాయే జో మర్కట వికట बालु कराला कर బాలు కరాల కర भूधर धरा కోధర ధర अति कोप करही అతి కోప కరహి प्रहार मारता ప్రహార మారత बजी चले रजनी जरा భజ చలే రజనీచర विचलाई धल बल విచలాయి दल తల बलवंत బలవంత कीसनः गिरी కీసనహాగిరి पुनि रावण लियो పుని రావణలియో चपु दिसि चपेटनिहि చహుదిసి चपेटनिहि చపేటని मारे नकनिहि మారే నకని విదారి తను హిదారి వ్యాకులకియో తను వ్యాకులకియో భయంకరుడు వీరులైన వానర బంధుకములు పర్వతములను చేతపట్టి పరుగున వచ్చి కోపముతో రాక్షసులను చావమూలుచుండిరి. అది ఆయనతో పాటు ఈ కొండరాళ్ళు కొండలు పర్వతాలు శిఖరాలు వృక్షాలు భయంకరంతో పళ్ళు పట్ల పట్ల కొడుకుతూ సావము వారు కొట్టుటచి రాక్షసులు ధైర్యము సల్లి పిక్కబలము చూపి అది వాళ్ళకి ధైర్యం కలిగి వీళ్ళు పిక్క బలం అంటే కాలు బలం చూపించారు. ఆ విధంగా శత్రుయోధులను విచలితులను చేసి వానరులు రావణుని చుట్టుముట్టిరి. అది వాళ్ళు వానరులందరూ రావణాసురుని చుట్టుముట్టారు. నాలుగు వైపుల చేరి చెంపలు వాయించుచు కొట్టుచు తిట్టుచు గురితో రప్పుచు అతని శరీరాన్ని గాయపరిచి వారు అతన్ని మిక్కిలి వ్యాకుల పరిచి ఆయన్ని చెంపలు కొడుతూ ఆయన్ని కోళ్ళతో రక్కుతూ ఆయన్ని గాయపరిచారు రావణాసురుడు. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు వాల్మీకి రామాయణంలో ఉంది ఇది. మొత్తం ఈ సైన్యం రావణాసురుడు రాబోయే ముందర ఆయన మూల సైన్యాన్ని తీసుకొచ్చాడు. దాన్ని చూసి హనుమదాదులు కూడా వెనక్కి వేశారు అని ఉంది అక్కడ. రాముడు నడుము మీద చేపెట్టి ఇలాగే రంది అక్కడ ధనస్సు లెక్కపెట్టి ఇటువంటి సైన్యాన్ని ఎదుర్కోగలిగిన వాళ్ళు ఇద్దరే. ఒకటి నేను, రెండు శివుడు అని చెప్తాడు ఆయన. శివుడు నేను తప్ప ఎందుకంటే అప్పుడు ఆయన మూల సైన్యం అంటే మంత్ర సైన్యాన్ని తీసుకొచ్చాడు ఆయన. అటువంటి ఆయన్ని వీళ్ళు చెంపలు వాయించగలరా? ఏది మామూలు వాళ్ళు కాదు, క్వశ్చన్ లేదు అసలు. అది అటువంటి ఆయన దగ్గరికి వీళ్ళు సాహసం చేయగలరా? అది వీళ్ళు చెంపలు వాయించారు, గోడ దొరికారు, కాలుతో తన్నారు. అదే సరే. మర్కట్ प्रबल रावण कीन विचार अंतरहित होई निमिषमु कृत माया विस्तार మహాప్రబలులైన వానరులను చూసి రావణుడు విచారముతో అంతర్ధానమయ్యాడు. అది ఆ ప్రబలైన వానరులు చూసి రావణాసురు అంతర్ధానం తన మాయను ఒక క్షణములో విస్తరింప చేశాడు. ఆ మాయను ప్రయోగించారు ఆయన. చెప్పాలి ఎన్ని? మూడైనాయి. మరి ఐదు కాబట్టి వాళ్ళు రామచరితమానస్ ఒకటే చెప్పారు. చెప్పు. దోహ జబ కీన్హా తహి పాషండ. మనం లేట్ గా స్టార్ట్ చేసాం. అవును, వెయిటింగ్ చెప్పాను. అసలు స్టార్ట్ చేయడమే లేట్ గా. చెప్పు. जब कीन्हा तहि पाषंड भय प्रकट जंतु प्रचंड बेताल भूत पिशाच कर धरे धनु नाराजा जोगिनी गहे कर भाला एक हाथ मनुज कपाला करि सद्या सोनित पाना नाचहि करहि बहुगाना धरु मारु बोलहि गोरा रही पूरी दुनी चहु ओरा मुख भाई दावही खाना तब लगे की सपराना जहाँ जाही मरकट भागी तहाँ भरता देख ही आगी भये विकल वानर भालू पुनिलाग वर्षे बालू जहाँ तहाँ
తహ తకిత తకిత ఖరికీస ఖరికీస గజ్యహు బహురీ ఖర్జము దశసీస బహురీ దశసీస లక్ష్మణ కపీసా సమేత లజన కపీసా సమేత భయే సకల వీర భయ అచేత సకల భీరాచేత హా రామ హా రఘునాథ హా రామ హా రఘునాథ కహి సుభట కహి సుభట నీజహి హాత మీ జహి హాత ఎహి విధి సకల యహి విధి సకల బలతోరి బలతోరి తెహి కీన్హ కపట తహి బహోరి కీన కపట బహోరి కపట బహు ప్రగటసి విపుల హనుమాన ప్రకటసి విపుల హనుమాన ధాయే గహే పాషాణ హాయే గహే పాషాణ పాషాణ తినహ రామ గేరే సింహ జాయి రామ గేరే జాయి घेरे जाए చహుదిసి బరోతా चहुदिशि బనాయి भरू పరోతా బనాయి परुता बनाई మారహు ధరహు मारहु धरहु జని జాయి जन जाई కటకటహి పూచ్ कट कट ही फूल ఉఠాయి उठाए దహదిసి లగూర दह दिश रघुरा విరాజ विराज తెహి మధ్య కోసల రాజు तेहि मच्छा कोसल అతడు राज మాయాశక్తిని విస్తరింప చేయగానే భయంకర భేతాల భూత పిశాచముల చేతులలో ధనుర్బాణములు ధరించి ప్రకటితులైన आदि माया शक्ति ఉండగా ఇక భయంకర భూత ప్రేత పిశాచ భేతాళ శాకిని ఢాకిని గాలి దయ్యాలు ఓ ధనుర్బాణాల నుంచి వచ్చాయి యోగిలో ఒక చేతితో కత్తిని బోని మరి ఒక చేతితో మానవ కపాలమును పోల్చి వాటి అందరి సద్యో రక్తమును త్రాగుచూ నాట్యములతో పాటలు అది పాడుచూ యోగులు ఏం చేశారు, వాళ్ళు ఒక చేతితో కత్తి ఇంకో చేతిలో మానవ కపాలం వెళ్తూ వాళ్ళు అందులో రక్తాన్ని తాగుతూ వాళ్ళు నృత్యం చేస్తూ కళా నృత్యం చేస్తున్నారు. పట్టుకొనుము వధింపము అను భీకర శబ్దములు అన్ని దిశములుగా అది పట్టుకోండి చంపండి అనేది శబ్దాలే మొత్తం. నోళ్లు తెరిచి మృంగుటకు ప్రయత్నించుచుంది. అప్పుడు వానరుడు పారిపోసాగి అది వానరులు పారిపోయారు, నోళ్ళు తెరిచి మింగడం ప్రారంభించారు. వారు పారిపోయిన ప్రదేశంలో ఎందెల్లడల అగ్ని జ్వాలను గాంచిరి. అది వాళ్ళు పారిపోయిన ప్రదేశంలో అన్ని చోట్ల అగ్ని జ్వాల. ఇట్లు వానర పల్లూకములు వ్యాకుల పాటనకు లోను కాగా రావణుడు ఇసుకను కురిపించాడు. అది ఈయన ఏం చేశాడు, ఇసుకని కురిపించాడు. కపటోపాయములు చే అతడు వానరులు సమీంపచేసి గర్జించాడు. అది వాళ్ళని శ్రమింపజేసి ఈయన గర్జించాడు. లక్ష్మణ సుగ్రీవాదులతో సహా వీరులందరూ స్పృహ కోల్పోయి అది లక్ష్మణుడు కూడా పోయాడు. ఏమీయో తోచక చేతులు నలుపుకొనుచుండి. అది ఏమి చూసకన్నా చేతులు నలుపు. ఈ విధముగా వారిని దుర్బలులుగా కావించి రావణుడు మరి ఒక మాయను సృష్టించాడు. ఇంకో మాయను. ఆ మాయ ప్రభావన అసంఖ్యాకులైన హనుమంతులు పాషాణములను చేతబట్టి ప్రకటితులైరి. అది విచిత్రమైన మాయ ఏంటంటే ఈయన హనుమంతులు సృష్టించాడు, ఆయన పాషాణములు రాళ్లు పట్టుకుని ప్రకటితులయ్యారు. వారందరూ వేల సంఖ్యలో గుమికూడి శ్రీరాముని చుట్టుముట్టిరి. అది చూడండి, హనుమంతుడు వేషంలో ఉన్న వీళ్ళు రాళ్లు పట్టుకుని రాముని చుట్టుముట్టారు. వాళ్ళములను ఎత్తుకుని పన్ను కొరుకుచు వారు వధింపము పట్టుకొను పోనీయవద్దు అని అరుచుచుండిరి. అది వాళ్ళు పళ్ళు కొరుకుతూ పట్టుకోండి పోనిక పోనిక అంటున్నారు ఆ హనుమంతుడు. వారి వాళ్ళములు దశ దిశలందును విలసిల్లుచుండిరి. వారి వాళ్ళ వలయముల మధ్య కోసల రాజు శ్రీరాముడు విరాజమానుడయ్యను. వాళ్ళ వాలముల చుట్టూ ఆ మధ్యలో కోసల రాజైన ఈయన ఉన్నారు. తెహి మధ్య కోసల రాజు సుందర శ్యామ తన శోభలాహి జన ఇంద్రధనుషు అనేకకి బరభారి తుంగ తమాలహి ప్రభుదేకి హర్ష విషాద ఉర సురభజత జయ జయ ఖరి రఘువీర ఏకహి తీరకోపి నివేశ మహు మాయాహరి మాయా బిగత్ కపి బాలు హర్షే విటపు గిరి గయి సభ ఫిరే సర నికర చాడే రామ రావణ బాహు సిరపుని మహిగిరే శ్రీరామ రావణ సమర చరిత అనేక కల్ప జోగావహి సతశేష శారద నిగమ కవితేవు తదపి పారణ పావహి
ఆ వాలముల మధ్య శ్యామ సుందర గాత్రుడై కోసలరాజు అనేకములైన హరి విల్లుల మధ్య ఎత్తైన తమాల వృక్షముల వలె అది శోభిల్లుచుండెను. ఆయన నుండి ఎలా అంటే ఎత్తే ఒక తమాల వృక్షం లాగా ఉన్నట్టు నల్లగా ఉన్నాడు కదా. ప్రభువుని కాంచి దేవతలు హర్ష విషాద హృదయై జయ జయ అది గానము వాళ్ళు చేయుచు. హర్షము విషాదం రెండు ఉంది. అప్పుడు శ్రీ రఘువీరుడు క్రుద్ధుడై ఒక క్షణములో ఒకే బాణముతో రావణుని మాయను హరించెను. అది ఈయన ఒక బాణాన్ని ప్రయోగించాడు, మొత్తం ఆయన మాయంతా పటాపంచలు అయిపోయింది. మాయ తొలగిపోయిన పిమ్మట భల్లూక వానరులు ప్రసన్న చిత్తులయ్యి వాళ్ళు ప్రసన్న చిత్తులయ్యారు. మాయిపోయిన తర్వాత వారు వృక్షములను పర్వతములను తీసుకొని మరల యుద్ధ రంగమునకు మళ్ళీ వృక్షాలు పర్వతాలు దానికి వచ్చారు. శ్రీరాముడు బాణ పరంపరను ప్రయోగింపగా రావణుని శిరస్సులు భుజములు తెగి కింద పడేవి. అది మళ్ళీ భుజాలు వేసినాడు, ఆయన భుజాలు శిరస్సులు కింద పడుతున్నాయి. శ్రీరామ రావణ యుద్ధమును వందల కొలది శేషులు కాని శారదాది దేవతలు గాని వేదములు కాని కడకు కవీశ్వరులు కాని కల్వముల కొలది వర్ణించను దానిని సమగ్రముగా తెలుపజాలరు. అంటే శ్రీరామరావణ ఇది వాల్మీకి రామాయణం రామరావణ యుద్ధాన్ని చెప్పాలంటే దాని పోలిక అంటే రామరావణ యుద్ధమే. సముద్రానికి పోలిక సముద్రమే కదా అని చెప్పారు. ఎందుకంటే ఇలా చెబుతూ పోతే కొన్ని యుగాలు జరిగినా అలా చదువుతున్నాడు. ఏది ఎంతమంది 1000 తలలున్న శేషుడు, చదువుల తలైన శారదలు ఎంతమంది వచ్చినా అలా చెప్పుకుంటూ పోవచ్చు. అలా చేశారు వాళ్ళు. దోహ తాకే గుణగణకచ్చు బాగా ఎగర కాలు సారుతుందమ్మా. కచు కహే జడమతి తులసీదాస జడమతి తులసీదాస నిజ బల అనురూప జగ నిజ బల అనురూప తే మాచి ఉడై అకాస తే మాచి ఉడాయి అకాస కాటే శిరభుజ కాటే శిర భుజ భారబహు భారబహు మరతనా భటలంకి మరతన్నా భటలంకి ప్రభు క్రీడత ప్రభు క్రీడత సుర సిద్ధముని సుర సిద్ధ వ్యాకుల దేకి కలేసి ఆకుల దేకి అల్పశక్తి గల ఒక దోమ అనంతాకాశమును కొలుచుటకు అది అల్పశక్తి కలిసి ఒక దోమ అనంతాకాశం కలిసినట్టు ఈ తులసిదాస్ ఏం చెప్పగలుగుతాడు. మందబుద్ధి అయిన తులసీదాసు అపూర్వ యుద్ధ విశేషములు కొన్నిటిని వర్ణించారు. దోమ చేయగలుగుతున్నాయి. శిరస్సులు భుజములు పెక్కు పర్యాయములు తెగిపడినను వీరుడైన రావణుడు చావలేదు. శ్రీరామచంద్రుడు తాను ఒక లీల మాత్రమే కాని మునులు సిద్ధులు దేవతలు ఆ దృశ్యములను చూచి శ్రీరాముడు క్లేశములకు లోనైనాడని భావించి వ్యాకులు పడింది. ఇప్పుడు అది ఆయనకి లీల, కానీ సిద్ధులు మునులు సురులు వీడు ఇన్ని శరీరాలు చనిపోవట్లేదు. ఆయనకి క్రీడ, కానీ వాళ్ళు మాత్రం కొంచెం ఆ వ్యాకుల పాటికి లోనయ్యారు. కాటక బడహి శీస సముదాయ జిమి ప్రతిలాభ లోభ అధికారి మరైనా రిపు శ్రమ భయో విశేష రామ విభీషణ తన తబు దేక ఉమాకాల మర జాకి ఈచ సో ప్రభు జన కర ప్రీతి పరీచ సును సర్వజ్ఞ చరాచర నాయక ప్రణతపాల సురముని సుఖదాయక నాభికుండ పీయూష బసయాకి నాగజియత్ రావణ బలతాకి విభీషణ వచన కృపాల హర్షిగహే కరవాన అశుభహోన లాగి తబనాన రోబహి కర సుకాల బహుస్వాన ఓలహి కగజగ आरति हेतु प्रकट भये नभ जहाँ तहा केतु दश दिशि दाह होन अतिलागा भयउ परगु बिनु रवि उपरागा मंदोदरी उरु कंपति भारी प्रतिमा श्रवहि नयन मग भारी తన లాభము కలిగిన కొలదియో లోభము అధికమైనట్లు. అది తన లాభం ఇక్కడ లాభం ఎక్కువ ఉంది, లోభం ఎక్కువ బాగా చూడండి. అందుకే బాగా డబ్బున్న వాడికి పిచ్చినారు ఉంటుంది.
ఖండింపబడిన కొలది రావణుని శిరస్సులు పెరుగుతూ వచ్చాయి. అది ఖండింపకూడదు, పెరుగుతూ వచ్చాయి. శత్రువు చనిపోవట్లేదు, శ్రమ అధికమగుచుండెను. అది శత్రువు చనిపోవట్లేదు, శ్రమ అధికం అవుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు విభీషణుని వైపు చూచి, అది శ్రీరాముడు విభీషణుడు వైపు అంటే నేను సలహా చెప్పన్నట్టుగా శివుడు పలుకుచున్నాడు, ఓ ఉమా, ఇచ్చా మాత్రముననే మృత్యువును కూడా సమయింపజేయగల శ్రీరాముడు తన భక్తుల ప్రేమను పరీక్షించుచున్నాడు. అది తనకి కేవలం కోరికతో మృత్యువు కూడా మృత్యువు కాలినప్పుడు భక్తుల్ని పరీక్షిస్తున్నాడు. అంటే విభీషణుడు సలహా ఆయన కావాలా కానీ విభీషణుడు పలికెను, ఓ సర్వజ్ఞ చరాచర ప్రభు శరణాగత సంరక్షక, చరాచర ప్రభు సరాచరపు సర్వజ్ఞులకి రక్షకుల, దేవతలకును మునులకును సుఖములను ప్రసాదించువాడా, అది దేవతలకు మునులకు సుఖాలు ప్రవహించే రామచంద్ర, రావణుని నాభి కుండములో అమృత కలశం చెప్పాడు. ఇది లేదు దాని ప్రభావం జీవించి ఉన్నాడు. కాబట్టి ఆయన నాభికొండంలో ఉంది, ఆయన వలన ఉంది, అది మీరు కొట్టండి. భీషణుని వచనములు విని కృపాలు విన శ్రీరాముడు ప్రసన్నుడై భీషణ శరములు చేతబట్టాను. ఆ శరమును చేత పెట్టాడు. అప్పుడు అనేక విధముల అపశకునములాయను. పెద్ద సంఖ్యలో గాడిదలు నక్కలు కుక్కలు ఏడవసాగాయి. గాడిదలు నక్కలు కుక్కలు ఏడవసాగాయి. సూచించు పక్షులు కూసాను. పక్షులు కూసాయి. ఆకాశంలో అంతటను తోకచుక్కలు అగ్నిజ్వాలలు ప్రజలు అన్ని దిశల్లో అగ్నిజ్వాలలు ప్రజలు దినము కాకుండాను సూర్యగ్రహణము సంభవించారు. అది అమావాస్య కాదు, ఆయన కూడా సూర్యగ్రహణం వచ్చింది. మందోదరి హృదయము మిగుల కంపించారు. అది మందోదరి హృదయం. విగ్రహముల నేత్రం నుండి ఆశ్రుదారులు ఉన్నటువంటి విగ్రహాలు కళ్ళల్లోంచి రాళ్ళు వచ్చాయి, నీళ్లు వచ్చాయి. ప్రతిమా రుదహి పవిపాత నభ అతి బాత్ బహ ఢోలతి మహి వర్షై బలాహక రుధిర కచరజ అసుబర్ అతి సక కోకహి అతి సక కోకహి ఉత్తపాత్ అమిత్ విలోకి నభ సురవికల బోలహి జయ జయ సురసభయ జాని కృపాల రఘుపతి చాపసర సర జోరత్ ప్రతిమలు రోధించుచుండెను. వర్షపాతము సంభవించెను. ఆకాశం నుంచి వజ్రపాతం, వాయువులు అత్యంత ప్రచండములై ప్రచండంగా వృద్ధి డోలాయమాన వేదములు రక్తమును వెంట్రుకలను ధూళులను వర్షించుచుండెను. రక్తమును వెంట్రుకలు ధూళి వర్షించి లెక్కింప సాధ్యము కానని అపశకునములు అనేక అపశకునాలు వచ్చాయి. అంతులేని ఉత్పాతములను చూచి ఆకాశం దేవతలు అది వాళ్ళు వికలయ్యారు. వాళ్ళు ఈ శకునాలు దేనికి సూచన మనకు తెలియదు. జయ జయధ్వానములు చేసి అది కొంతమంది రాముడికి జయ పెట్టారు. దేవతలు భయభ్రాంతులకు చూచి కృపాలువైన రఘునాథుడు ధనసున బాణములు సంధించారు. వాళ్ళు అలా భయభ్రాంతులు చూసి వాళ్ళ భయం పోగొట్టాలని ఈయన చేతిలో ధనస్సు శరం పట్టుకున్నారు. కైచి సరాసన శ్రవణలగి చాడే సర ఏకతీస రఘునాయక సాయక చలియే మానవ కాల ఫనీస ధనస్సును ఆకర్షాంతము లాగి శ్రీ రఘువీరు ఒకేసారి 31 బాణములను వదిలిన. అది కాలసర్పముల వలె వెళ్ళను. అది 31 బాణాలు వదిలేటం సార్, అవి కాలసర్పాలలాగా వెళ్ళాయి. అయిపోయింది అలా వెళ్ళాయి. వాళ్ళకి మనం కాళహస్తీశ్వరం ఒకటే పద్యం చెప్తాం. కానీ 8 అయింది, కానీ ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి. ఇవాళ కొన్ని ప్రత్యేకమైన మళ్ళీ ఈ నియమం బాగో తప్పేది నియమం ఏదో ఒక నియమం తప్పితే పోతుంది కదా. అందుకని చాలా రామచరితమానస అయితే చెప్పు కాళేశ్వరం నుంచి ఒక పద్యం చెప్పు. వద్దా చెప్పు ఒక పద్యం. సరే మరి రేపు లోకమా గరాపయామి చదవాలి కమ్మా. ఒకటి కూడా చదవకపోతే ఎట్లా? ఉన్నాను కాబట్టి దీపందరు చేయామి. ఇవాళ ఇది అయిన తర్వాత కాళహస్తిలో వచ్చి ఒక పద్యం చదవదు.
నైవేద్యం నివేదయామి. అట్లా లడ్డు తీసుకొచ్చారు. షష్ఠి లడ్డు ఇది అవి అయిపోయాయండి. ఎందుకమ్మా రోజు అవి అమ్మ అయిపోయాయి. అయిపోయాను. ఓం భూర్భువస్సుః సర్వచైతన్యరూపాంతమాద్యాం ధ్యానం బుద్ధిం ధ్యానం ప్రచోదయాత్. శ్రీ ఓం కాశీపురాంతర్గత సర్వదేవీ దేవతా సమేత శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమో నమః. కాశీ తోలి భవరోగ స్వామి నమో నమః. హనుమ సీతారామరావు చంద్రపుర ప్రాణేశ్వర హస్తో ప్రక్షాళన చరణానంతరం మంగళ దీపం బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేశ్వర మృత్యుంజయాయ నమః. రామాయ రఘునాథాయ నాథాయ ఆనందమానంద నీరాజనానంతరదాయ నమస్కారం. హర హర మహాదేవ. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవతాపన సుధావేదన నిజత భక్కుతుపవేళకను బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం వనటి పత్రమునందు పెట్టవే ఆదరమప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. సుఖినోందు కాలే వరుణవర్జన్యా పృథివీ సర్వే జనాం రక్షन्तు. సర్వస్య పరివార ధర్మబద్ధమ నివారణస్తు అధర్మస్య సర్వం శ్రీకృష్ణ మహాదేవ. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 నైనా కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. శ్రేయ అదేది ఆ నలుగురు అనే సినిమా వచ్చింది.
ఆ, రాజేంద్ర ప్రసాద్. అవును. చివరికి నాకు 4 మిగిలారు, ఆ, సరిపోయారు. అది. ఇక ఎలాగో బల్లాయన ఉన్నాడుగా, అది. బల్లాయన కాదు గురుగారు, నీకే 4 వచ్చినారంటే నేను పెట్టుకుంటే ఎవరు వచ్చారు చెప్పు. నీగా బ్రహ్మాండంగా వస్తారు, పెట్టు. నువ్వు కూడా ఆ గురుత్వంలో ఉన్న మజా చూస్తావు. అదే, మీరు ఒకరు ఇక్కడ లాగుతారు, ఒకరు అక్కడ లాగుతారు, ఒకరు కాలు పట్టి లాగుతారు. కన్నప్ప అన్నారు కదా మీరు గుళ్ళో, అదే గుర్తుకొచ్చాది. ఇద్దరు ఒకవైపుకి లాగరు, రెండు చెరువైపు మహాదే. ఆ మహాదేవ్. తర్వాత ఎలాగో 4 ఉన్నారు కాబట్టి ఆ, మీకు మళ్ళీ ఎవరో ఊరికే గ్రూప్ లో పెట్టట్లేదు, ఎందుకంటే గ్రూప్ లో వాళ్ళు ఎవరు రావట్లేదు. ఎందుకు గ్రూప్ లో పెట్టడం? ఇన్ ఎనీ కేసు నేను చెప్పలేకపోతే రేపు గురు, శుక్ర, శని ఉండదు, ఆదివారం నాడు వస్తుంది. అలాగే. ఆదివారం నాడు వచ్చేయండి. ఈ గ్రూప్ లో కూడా నేను పెట్టాను. వాళ్ళు ఈ గ్రూప్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు వాడుకుంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడానికి వాడు. అదే. వాళ్ళు ఈ గ్రూప్ లో మెసేజ్ చూసి వెంటనే, గురుగారు ఎక్కడికి వెళ్ళారు మీరు?